మా అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఈరోజు. ఇది బాటమ్కి, ఇది టాపు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మీరు హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు, బాడీ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు కాబట్టి 1.25 మీటర్ తీసుకున్నాను. సరే, ఇక్కడైనా బాడీ కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ముందు హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ బాడీ కట్ చేసుకోవచ్చు. సరేనా? ఫోల్డింగ్ చూడండి, 4 లేయర్స్ అంటే 2 ఫోల్డింగ్స్ వేసాను అనమాట. ఫస్ట్ కింద ఏదైనా క్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు వస్తే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి? 16 వస్తుంది. సరేనా? నేను ఇక్కడ బోట్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే దాంట్లో సగం తీసుకోవాలి. ఈ అమ్మాయికి 16 ఇంచెస్ షోల్డర్ ఉంది అంటే ఎంత తీసుకోవాలి? బోట్ నెక్ ఎప్పుడు 2.5, 3 వస్తుంది షోల్డర్. మిగతా అంతా నెక్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 పెడుతున్నాను చూడండి. షోల్డర్ ఎంత పెట్టాము? 8 మొత్తము, హాఫ్ షోల్డర్. ఆమ్ డౌన్ ఎంత? ఇది ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి. 43. చెస్ట్ లూజ్ 43 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 10 ముక్కాలు వచ్చింది. 10.75 వచ్చింది. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుందాం, 11 ఇంచెస్ తీసుకుందాం. సరేనా? ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచీలు పెడుతున్నాను. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. నెక్ ఇక్కడ కట్ చేయట్లేదు, నేను క్యాన్వాస్లో చేస్తాను. షోల్డర్ దగ్గర డౌన్ చేయాలి కదా, 1/2 ఇంచ్. ఇక్కడ ఒక చెట్కా, ఈ సెంటర్లో ఒక చెట్కా. ఓకేనా? ఇంకా ఏం చేయాలి? మనము ఫ్రంట్లో లోతు తీసుకోవాలి. నేను బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ పెట్టేసి కట్ చేస్తాను. అది ఎలాగో కూడా చూపిస్తాను. సరేనా? ఎండ్ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ యువతలకి.
మన నడుము దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 1 ఇంచ్ మేడం. హ్యాండ్ పొడవు ఎంత? 10 ఇంచీలు అంటే 11 తీసుకున్నాను నేను. తర్వాత లూజు 12 వచ్చింది. దానిలో సగం ఎంత? 6. 2 ఇంచెస్. దీనికి డౌన్ ఎంత చేయాలి? 10 కదా. హ్యాండ్ పొడవు 10. ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ తీసుకున్నాం. సరే, ఆమ్ రౌండ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఆమ్ లూజు 17లో సగం ఎంత? 8.5. ఇక్కడ రౌండ్ 8.5 రావాలంటే ఇక్కడ లూజు 7.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక చెట్క, ఇక్కడ ఒక చెట్క. హ్యాండ్ లోతు తీసుకోవాలి కదా. ఈ అమ్మాయి కొంచెం పెద్ద సైజు కాబట్టి 1.25 ఇంచ్ పెట్టాలి. అక్కడి నుంచి ఎంత వచ్చింది? 7. 7లో సగం ఎంత? 3.5. 3/4 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అంబ్రిల్లా కటింగ్ బాటమ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఫోల్డింగ్ చూడండి. ఇది 2 రకాలుగా తీసుకోవచ్చు అనమాట. అంటే 4 లేయర్స్ మీద తీసుకోవచ్చు, 8 లేయర్స్ మీద తీసుకోవచ్చు. 8 లేయర్స్ మీద తీసుకుంటే కింద కొంచెం జాయింట్స్ తక్కువ పడతాయి, ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. సరేనా? మనం ఎన్ని లేయర్స్ వేసుకుంటున్నామో మన నడుము భాగాన్ని అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమైందా? 4 లేయర్స్ మీద అనుకోండి, ఫస్ట్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఇట్లా ఒక ఫోల్డింగ్ వేసుకొని ఈ కోన్ ఆకారంలో వేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు నడుము భాగాన్ని ఎంత వచ్చిందో నడుము కొలత, దాన్ని 4 భాగాలు చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఈ మూల్లో. ఇప్పుడు నేను 8 పార్ట్స్ చేసుకొని పెడతాను. అర్థమైందా? అది ఎట్లా చేయాలో చూద్దాం. ఒక ఫోల్డింగు, నెక్స్ట్ ఇంకో మడత, ఆఫ్ చేసేది దగ్గరగా 4 ఫోల్డింగ్స్ అన్నమాట. ఇట్లా 4 లేయర్స్ వేసి మళ్ళీ ఆ చివరి నుంచి రావాలి. బాగుంటుందమ్మా. 4 ఓపెన్ ఉంది, మిగతాది ఫోల్డింగ్లో ఉంది.
మనకి నడుము 37 వచ్చింది. 37లో 8వ భాగం తీసుకోవాలి. 1/4 ఇంచు వరకు వచ్చింది. ఓకేనా? నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచులు కావాలి నాకు. ఇంకో 1/4 ఇంచు ఖర్చుల కోసం కావాలి. అంబ్రెల్లా కటింగ్లో ఎక్కువ క్లాత్ సాగిపోతుంది, ఎక్కువ ఖర్చులు పెట్టుకోకూడదు. అది ఓపెన్ చేసేసరికి మనకి 1.5 ఇంచు వరకు వస్తుంది ఖర్చు. ఇప్పుడు అర్థమైందా? 5.5 పెట్టుకుందాం. ఇక్కడ రావాలి 5.5. ఎక్కడ వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి కొలవండి. ఎంత వచ్చింది? 7 దగ్గరికి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మళ్ళీ ఇది కొలవండి. రౌండ్ వచ్చింది 5.5. ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తే బాగుంటుంది, కదలకుండా. ఫుల్ పొడవు ఎంత? 54. 54లో నుంచి 15 తీసేయాలి కదా. ఎంత? 39 ఇంచులు. నాకు 39 ఇంచులు పొడవు రావాలి. ఈ 39కి ప్లస్ 1 ఇంచు చేసుకుందాం. 40. ఖర్చుల కోసం 1 ఇంచు. 40 రావాలంతే. 39 అసలు 1 ఇంచు. ఇక్కడి నుంచి 40 ఇంచులు రావాలి. అర్థమైందా? ఇక్కడి నుంచి 40 రావాలి. ఇట్లా జరుపుకుంటా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా మాకు రావట్లేదు అడ్జస్ట్మెంట్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి చూడు ఎంత ఉందో. ఈ 40 దగ్గరికి 46.5 ఉంది. ఇంక ఈ టేప్ని ఇక్కడే పెట్టేసి ఇదే పొజిషన్లో మొత్తం రౌండ్గా 46.5 తీసుకోండి. పట్టుకోమా, పెట్టు. జాయింట్ పడుతుంది. ఇక్కడికి పట్టుకో. అట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ చివరిన జాయింట్లు పడతాయి మనకి. ఎక్స్ట్రా ఇక్కడ మిగిలింది కదా, ఈ క్లాత్ ఎత్తి అక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే మార్కింగ్ చేస్తామో ఇదిగో ఈ పీసు ఇక్కడ చూపించు, ఇక్కడ కట్ చేసేసుకోవాలి. సరేనా? ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. అంతే అంబ్రెల్లా కటింగ్. వచ్చేసి